స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినీయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా ఈ 15వ అధ్యాయాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ చర్చ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున వినయపూర్వకమైన నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ అధ్యాయానికి ముఖ్య అతిథిగా మేము ఎంపిక చేసుకున్న వ్యక్తి దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి గాయనిమణి. నేను ప్రేమగా అక్క అని పిలుచుకునేటటువంటి ఒక గాయనిమణి. అందరితో చాలా సరదాగా ఏమాత్రం తన సక్సెస్ని హృదయం దాకానే ఉంచుకుని తలకు పోనీయకుండా ఇంకా చాలా మామూలుగా ఉండేటటువంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎల్ఆర్ ఈశ్వరి. తనకంటూ ఒక బాణిని ఏర్పరచుకుంది. తన కోసమే పాటలు మ్యూజిక్ డైరెక్టర్లు తయారు చేసే స్థాయికి, తనకంటూ ఒక పాట ఉండకపోతే సినిమాలో ఒకప్పుడు రేలంగారు లేకపోతే సినిమా ఆడదు అనేటట్టుగా ఒక సందర్భంలో ఎల్లారేశ్వరి పాట ఉండి తీరాలి అనేటటువంటి పరిస్థితిని తన టాలెంట్ ద్వారా కేవలం తన స్వశక్తితో తన కృషితోటి పెంపొందించుకున్నటువంటి ఒక అద్భుతమైన గాయనిమణి ఆవిడ. ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథిగా న్యాయ నిర్ణేతగా విచ్చేశారు. సాదరంగా మన హర్షధ్వానాలతో ఆహ్వానిద్దాం వేదిక మీదకి. ప్రెజెంటింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎల్ఆర్ ఈశ్వరి, ది వన్ అండ్ ఓన్లీ ఎల్ఆర్ ఈశ్వరి. That's Allah Ishwar, I say. Welcome to you, Akka. Thanks for being with us. నీ సింహాసనాన్ని అధిరోహించు. బలబలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులాములో నీ అనని దానన. ఈ అధ్యాయాన్ని తర్వాత అధ్యాయాన్ని కూడా ఒక సంగీత చక్రవర్తికి మేము సమర్పించుకుంటున్నాం సవినయంగా. నాకు తమిళంలో మొట్టమొదటి పాటనిచ్చి భిక్షపెట్టిన వ్యక్తి. ఈనాటికి కూడా ఆయన పేరు చెప్తేనే సంగీతజ్ఞులు మాత్రమే కాకుండా పామర్లు కూడా లేచి నిలబడి నమస్కరించేటటువంటి మర్యాదను మన్ననను సంపాదించుకున్న వ్యక్తి ది వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ధనిని దశ అన్న నీద అన్న స్వరమే రాగం కదా, నీవు నేనని అన్నా మనమే కాదా. సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర పనిచేసిన తర్వాత జనం మధ్యలోకి వచ్చారు ఆయన. కానీ ఆయన అంతకు మునుపు ఆయన పడినటువంటి కష్టాలు, సంగీతం నేర్చుకోవడానికి చిన్నప్పుడు ఆయన పడిన యాతన, ఒక బాయ్గా పనిచేస్తూ మ్యూజిషియన్స్కి కాఫీలు టీలు అందిస్తూ వాళ్ళ మధ్యలో ఉండి సంగీతాన్ని నేర్చుకుని, కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుని, పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకుని, మహానుభావుల ఆశీస్సులతో, కెవి మహాదేవన్ గారి ఆశీస్సులతో, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి ఆశీస్సులతో, సిఆర్ సుబ్బరామన్ గారి ఆశీస్సులతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అంత పుట్టివాడైనా కూడా ఆయన ఎదిగి తన సీనియర్ వయోలినిస్ట్ అయినటువంటి శ్రీ రామ్మూర్తి గారితో జతకట్టి కొన్ని వేల సినిమాలకు సంగీతాన్ని నిర్వహించి, తమిళ్ సినిమా పాట అంటే ఎంఎస్ విశ్వనాథన్ అనేటటువంటి ఒక అద్భుతాన్ని సాధించి, తెలుగులో చాలా చాలా గొప్ప సినిమాలకు గొప్ప సంగీతాన్ని అందించి, సిఆర్ సుబ్బరామన్ గారు పరమపదించిన సందర్భంలో దేవదాసులో కొన్ని పాటలు ఆయనే చేసి, తెనాలి రామకృష్ణ లాంటి సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి, నాలాంటి బుడతలకందరికీ కూడా అద్భుతమైన అవకాశాలనిచ్చి, ఈ రోజుకు కూడా
బాలు అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారి శిష్యుడు, ఆయన మానసపుత్రుడు అని తమిళీయులందరూ కూడా అనుకునేటట్టు చేసినటువంటి ఆ మహానుభావుడికి ఈ అధ్యాయాన్ని, తర్వాత అధ్యాయాన్ని కూడా మేము సవినయంగా సమర్పించుకుంటూ ఆయన స్వరపరిచి శృతి చేసిన ఒక పాటని ఈ గళంతో పాడడానికి ప్రయత్నిస్తున్నాను. పాట రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. చిత్రం పేరు లైలా. ఒక అద్భుతమైనటువంటి పాట, వినండి, ఆనందించండి. కదిలే మేఘమా కవిత రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా కదిలే మేఘమా కవితా రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా గగనవాణి ఎగిసిపోని శృతులుగా నా నవ్య గీతాలలో నా నవ్య గీతాలలో నీ చలిత వేణి కులికిపోని జతులుగా నా భావనాట్యాలలో నా భావనాట్యాలలో ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా కదిలే మేఘమా కవితా రాగమా కాళిదాస కమనీయ భావన గాంధర్వ రసయోగమా గాంధర్వ రసయోగమా. ఇవాళ తర్వాత వచ్చే వారం ఈ 2 అధ్యాయాలలో వీళ్ళకి వచ్చిన మార్క్స్లని ఇప్పుడు 8 మంది, వచ్చేవారు 8 మంది పాడతారు. ఈ 16 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్క జిల్లా అభ్యర్థి నిష్క్రమించవలసి వస్తుంది. అది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు సుస్వరాల మీద తరగని ప్రేమతో ఈ చిన్నారులకు అందిస్తున్న బహుమతులు: ప్రథమ విజేతకు 10 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. వారి వదాన్యతకు ఒకసారి మన కృతజ్ఞత తెలియజేద్దాం. హర్షధ్వానాలతో విశ్వనాథన్ గారు రామ్మూర్తి గారితో కలిసి కొన్ని సినిమాలు, విడిగా కొన్ని సినిమాలు చేశారు. వారు స్వరపరిచినటువంటి పాటల్ని చిరంజీవులు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా వాయిస్ ఆఫ్ కరీంనగర్ శిరీష దమ్మ. వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. హృదయ
చిన్న అమ్మాయి, చాలా చక్కగా పాడావు నువ్వు. నీ పాట పాడేటప్పుడు నా చిన్న వయసు గుర్తొచ్చింది. నేను స్టేజ్ మీద ఈ పాట తమిళంలో పాడేదాన్ని. ఏంటంటే అప్పుడు నాకు పాటలు లేవు. విశ్వనాథం గారు ఈ పాట అంతా నేర్చుకో అన్నారు. ఇప్పుడు తెలుగులో చెప్పేటప్పుడు అది అరవలో உனக்கும் மட்டும் ரகசியம் சொன்னேன், ரகசியத்தை ஒருவருக்கும் சொல்லிவிடாது. అది అది ఇప్పుడు నువ్వు పాడేటప్పుడు ఆ కాలం నాకు వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. ఈ వయసుకు చాలా బాగా పాడుతున్నావు. అట్లాగే నేను కూడా పాడానని అనుకుంటున్నాను నేను. గాడ్ బ్లెస్. పాడావు అనుకోవడం ఏంటి, అట్లాగే పాడావు తప్పకుండా. లేకపోతే నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారా? నీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది మహాదేవన్ గారు కదా. మెయిన్ అసలు నువ్వు ముందు గ్రూప్ సింగర్గా వచ్చావు కదమ్మా. ఫస్ట్ సాంగ్ ఎందులో పాడావు? కేవి మహాదేవన్. ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఆయన. నల్ల ఇడత్తు సంబంధం. తర్వాత విశ్వనాథన్ గారి దగ్గర ఫస్ట్ అక్కడ పెద్ద బ్రేక్. వారాయన్ తోడి వారాయ గ్రూప్లో పాడావు నువ్వు ఫస్ట్. కాదు, ఇదే సోలో నాకు. ఓ వారాయ తోళి నేను లీడింగ్ గ్రూప్ అన్నమాట. కరెక్ట్. ఫస్ట్. తర్వాత అంతకు మునుపు సుశీలమ్మ గారితో, జానకి గారితో అందరితో కలిపి నువ్వు కోరస్లో పాడేదానివి. చాలా చిన్న వయసులోనే కోరస్ సింగర్గా వచ్చావని అందరూ అంటుంటారు. అప్పుడు యు ఆర్ వెరీ యంగ్ కోరస్ సింగర్ అని. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇంత దూరం వచ్చావు. చాలా ఆనందంగా ఉంది. నువ్వు అమ్మాయి పట్ల చెప్పింది నేను కూడా సెకండ్ చేస్తున్నాను. చాలా నీట్గా పాడావు. ఇట్స్ అ నీట్ ప్రజెంటేషన్. హృదయములో నయనములో కాదు, హృదయములు నయనములు ఏకమాయనే, లో కాదు. హృదయములు నయనములు ఏకమాయనే, మా ఇరువురికి ఇంకలేకపోయేనే. టిపికల్ విశ్వనాథన్ గారు. ఇంకా అది వచ్చేవరకు ఆయన ఎలా చెప్తారు తెలుసా? నేనేం చెప్తున్నా అంటే ఆయనకు అది అలవాటు. అక్కడ ఒక చిన్న విషయం ఇది గమనించి చెప్తాను, చూడు. ఇంకా లేకపోయే అన్నిసార్లు మన బుర్రలో ఎక్కేటట్టు చెప్తాడు ఆయన. ఇది చెప్పి ఆయనకి బుర్రలో ఎక్కిపోతుంది. మనం మర్చిపోతాం. నానొసట తిలకముని దిద్దెదనేడే నా, అది సంగతి. క్లంగ్ 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 అనేవన్నీ యూకులిలీ, మ్యాండలిన్. సుబ్రహ్మణ్యరాజు గారు చాలా గొప్ప సంగీతజ్ఞుడు, ఆయన మహానుభావుడు. మన కార్యక్రమానికి కూడా వచ్చారు. ఆయన వైణికుడు. ఇంకా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అన్ని, గిటార్, బ్యాంజో, మ్యాండలిన్. అసలు సంతూర్ని ఫస్ట్ టైం సౌత్ ఇండియాకి తీసుకొచ్చింది ఆయనే. విశ్వనాథన్ గారే ఫస్ట్ దాన్ని ఉపయోగించింది ఇన్స్ట్రుమెంట్. అద్భుతంగా పాడతారు. విజిల్ ఏమున్నా ఆయనే మొత్తం. విశ్వనాథన్ గారే కాదు, బయట వాళ్ళు ఎవరైనా మ్యూజిక్ చేసినా కూడా విజిల్ వేయాలంటే రాజుగారిని పిలవని అన్నారు, సుబ్రహ్మణ్య రాజు గారు ఆయన. నువ్వు పాడిందంటే శృతి శుభకంగా పాడావు, తాళంతో పాడావు, హాయిగా పాడావు, లక్షణంగా ఉంది. సో ఆ బుజ్జివన్నీ కూడా బాగా వేసావంటే ఇంకా బాగుంటుంది. శుభం. గాడ్ బ్లెస్. వాయిస్ ఆఫ్ కర్నూల్, కార్తీక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, ముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలో, మొదలిడు గాథ ముగిసేదెప్పుడో మనుజుల బ్రతుకులలో, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.
మనసునకెన్నో మార్గాలు, కనులకు ఎన్నో స్వప్నాలు. ఎవరుంటారో ఎవరొస్తారో ఏమౌనో మన కలలు. ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం. మననుండగా వేరొకరొచ్చారా, లోకం ఒక నరకం. తలచినదే జరిగినదా, దైవం ఎందులకు. జరిగినదే తలచితివా, శాంతి లేదు నీకు. ఏమీ అనుకోద్దు కార్తిక్, ఇంకా బాగా నేర్చుకోవాలి. ఈ పాట బాగా వినాలి. ఒక్కొక్క లైన్లోనూ ప్రాణం ఉంది, కానీ చాలా తేలిగా పడే ఆ సంగతి ఏమీ రాలేదు అని అనుకుంటున్నాను నేను. మా బాలుగారు ఏం చెప్తారో చూడండి. ఇంకా బాగా ఆ పాట విన్నావా? ఎన్నిసార్లు విన్నావు? అందులో ప్రాణమే ఉంటుంది బాబు. ఆ ప్రాణం లేదు బాబు, సారీ. తెలుగులో కంటే కూడా తమిళంలో విపరీతమైనటువంటి పాపులర్ అయిన పాట. ఆత్రేయ గారు ఇంచుమించుగా కన్నదాసని రాశారు. ఆయన నినైత్తదెల్లాం నడందు విట్టాల్ ఏ దైవం ఏదుమిల్లై, ఆయన అన్నదే రాశారు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ముగిసిన గాథ మొదలెడదు, మళ్ళీ రాదు దేవుని రచనలలో. మొదలెడు గాథ ముగిసేది ఎప్పుడో మనుజుల బ్రతుకులలో. చాలా గొప్ప థాట్ ఇది. దీంట్లో ఆడన్నట్టుగా ప్రతి లైన్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. నువ్వు 99 పాళ్ళ ఆ స్పెషాలిటీ అన్నీ మిస్ అయిపోయావు. దానికి కారణం ఏంటంటే ఆవిడన్న మాట, ఈ పాటలన్నీ 2-3 సార్లు విని వచ్చేసింది అనుకుంటే లాభం లేదు. దాంతో కలిసి చాలాసార్లు పాడాలి, బాగా వినాలి. ఇది ఇట్ సౌండ్స్ వెరీ వెరీ సింపుల్, బట్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినది తలచితివా శాంతి లేదు నీకు. తర్వాత లైన్ ముగిసిన గాథ, ట్రిక్కీ ప్లేస్ అది. ముగిసిన గాథ మొదలెడదు దేవుని రచనలలో, మొదలిడు గాథ ముగిసేదెప్పుడు మనుజుల బ్రతుకులలో. ముగిసినగా లరరేత్తా. బ్యూటిఫుల్ ఫ్రేసెస్. అలా ఆయన హార్మోనియం వాయిస్తూ పాడుతున్నట్టే నాకు కనిపిస్తున్నాడు విశ్వనాథన్ గారు. అది చాలా, ఎందుకంటే తెలుగులో ఇలాంటి ప్రయోగాలు జరగని సందర్భంలో వచ్చిన పాట ఇది. చాలా మోస్ట్ సాఫిస్టికేటెడ్గా విని ఆనందించిన పాట. అకార్డియన్ పీసెస్ కానీ, మంగళమూర్తి గారు వాయించినటువంటి అకార్డియన్ పీసెస్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే మనసునకెన్నో మార్గాలు, కన్నులకు ఎన్నో స్వప్నాలు. ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు. ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం. ఒకరుండగా వేరొకరొచ్చారా, లోకం ఒక నరకం. నాకెలా గుర్తుంది ఈ పాట? నేను పాడానా? నేను సినిమాకు రావడానికి దాదాపు 10 సంవత్సరాల ముందర వచ్చినటువంటి పాట ఇది. అలా ఊరిపోయింది రక్తంలో. ఈ పాట రేడియోలో విని 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 ఆ వినడం అనేటటువంటిది నువ్వు ఇంకా ఎక్కువగా చేయాలి. ఎంత గొప్ప వేదాంతాన్ని 3.5 నిమిషం పాటలో పెట్టారు. ఎంత బాగా కంపోజ్ చేశారు, ఎంత గొప్పగా పాడారు. నేను ప్రతిసారి చెప్తాను, ఆంధ్రదేశంలో పిబి శ్రీనివాస్ గారికి రావాల్సినటువంటి రికగ్నిషన్ రానే లేదు. ఆయన తమిళంలో, కన్నడంలో దేవుడిలాగా పూజిస్తారు ఆయన్ని. అంత గొప్ప పాటలు ఇచ్చారు ఆయనకి. తెలుగులో మరి ఎందుకో ఆయనకు మంచి పాటలు పాడినా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. అది మన దౌర్భాగ్యం నేను అనుకోవడం.
మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. దీన్ని నేను మళ్ళీ ఎప్పుడన్నా అడిగినప్పుడు నాకు కరెక్ట్గా పాడి వినిపించాలని మాట ఇవ్వాలి నువ్వు. తప్పకుండా సార్. షూర్ సార్. గాడ్ బ్లెస్. ది వాయిస్ ఆఫ్ నిజామాబాద్, లక్ష్మీ కళ్యాణి రామ. పిలిచే నామదిలో వలపే నీదే సుమా, పిలిచే నామదిలో వలపే నీదే సుమా, రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా, పిలిచే నామదిలో వలపే నీదే సుమా, రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా, పిలిచే నామదిలో వలపే నీదే సుమా. ప్రేమయే దైవమని భావించుకున్నాము, లోకమేమనుకున్నా ఏకమై ఉన్నాము, సావైన బ్రతుకైనా జంటగా ఉందాము, పిలిచే నామదిలో వలపే నీదే సుమా, రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా, పిలిచే నామదిలో వలపే నీదే సుమా. టెన్షన్ అయిందా స్టార్టింగ్లో? కొద్దిగా కొంచెం టెన్షన్, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న జిరుగులు, తర్వాత ల్యాండింగ్ నోట్స్. ఇంకా ఇంకా నేర్చుకొని పాడితే ఇంకా బాగా పాడతావు. కానీ వాయిస్ ఇస్ బెస్ట్, బాగుంది, రౌండ్గా ఉంది. శృతిలో పాడాలి. శృతి ఇంకా కొంచెం అక్కడక్కడ పోతుంది, అది చూసుకోమా. ఓకే. ప్రతి పదం ఎండ్లో చివర ఒక చిన్న సంగతి ఉంటుంది, ఒక జిలుగు సంగతి. నామదిలో అవన్నీ తేలిపోతున్నట్టు వస్తున్నాయి అన్నమాట. నేను గతంలో చెప్పింది కూడా అదే. అది ఒకేసారి ఒక్కొక్క వారానికి భయం, వెంటనే పెంపొందించుకోవాలంటే కష్టం కూడా. అలా ఇలా వెళ్తున్నాం అన్నమాట. కొంచెం అటు ఇటుగా ఉంది. దాన్ని నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా, అవి డీటెయిల్స్ అంటే. ఇంతే సంగతులు చిత్తగించవలను అంటాం కదా, విశేషాలు ఏమిటి అని అడుగుతాం ముందు. ఆ విశేషాలన్నీ కూడా క్లీన్గా రావాలి. ప్రేమయే దైవమని అంత సంగతి ఉంది అక్కడ. అది తేలిపోతున్నట్టు వస్తుంది. అంటే జనరల్గా నీకున్న వీక్నెస్ ఏంటంటే మంచి వాయిస్ ఉన్నది, బాగా చక్కగా ఆనందంగా పాడతావు. ఆ సంగతుల మీద నీకు కంట్రోల్ ఉండటం లేదు. దానికి బాగా అకార సాధన చేయాలి బాగా. అది ప్రాక్టీస్ చేస్తున్నాను. చేయమ్మా. ఎందుకలాగా ఇప్పుడు ఏమైపోయిందని? లేదు, నేనేమన్నా బెత్తంతో కొట్టామా, తిట్టామా? ఎందుకు ఏమ్మా ఇట్లాగా నువ్వు ఏడుస్తున్నావు? అది లేదు. మేము వచ్చేటప్పుడు నువ్వు ఏం పాడుతున్నావు ఏంటి, శృతి చేరలేదు, ఏం లేదు, బయట పోవన్నారు. మేము అట్లాగే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సీటుకి వచ్చి ఎగ్జాక్ట్లీ నీకు చెప్పాలి. నేను ఒక ఉదాహరణ చెప్పాలి. ఫస్ట్ టైం నేను ఈ అమ్మాయితో పాడుతున్నాను. పాల మనసులు అన్న సినిమా, సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్. భవన్ నారాయణ గారు. ఆపలేని తాపమాయే అమ్మమ్మమ్మమ్మో, ఇది పాట. తను అప్పటికి ఎస్టాబ్లిష్డ్ సింగర్, చీల్ చేస్తోంది పాటని. నాకు ఆ టైప్ పాడడం ఫస్ట్ టైం. సత్యం గారు తిట్టారమ్మా నన్ను. నేను నీలాగానే గోల్డెన్ స్టూడియోలో ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాను. నైట్ 2 to 9 కాల్ షీట్. చీకటి పడింది. ఓ మామిడి చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను నేను. పూర్ణచంద్రరావు గారు, తర్వాత గొప్ప ప్రొడ్యూసర్ ఆయన, వైవీరావు గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి ఏం బాబు ఏడుస్తున్నావు అన్నారు. సరే ఆయన పాట ఇవ్వకపోతే పర్వాలేదండి, నన్ను చాలా చెడామడా తిట్టాడండి ఆయన. పెద్ద ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నావట, ఎవరో పరిచయం చేశాడు కోదన పాడిని, అందా మా నెత్తిని కట్టేస్తారు, అడిగింది పాడడానికి చేత కాకపోతే ఎందుకే రావడం అన్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చి బుజ్జగి, తను ఇలా చెప్తే కర్పూరంలాగా ఎఫెక్ట్లు అలా ఇస్తుంది. నేను చిన్నవాడిని, నాకు తెలియదు అప్పుడు. అలా నేను ఎవరన్నా అన్నారా? లేదు కదా. అని పాట అంటే బాలుగారికి చాలా ఇష్టం, రావాలి అని.
ఇంత సన్నగా ఉంటారు, ఆ గది పైన అలాగా నిలబడి. ఏంటి కానీ పాడతారు అంటే తిట్లు అంటే తిట్లే. ఆ తిట్లేమా ఇప్పుడు మాకు ఆశీస్సులు పెద్ద డైమండ్స్ లాగా మాకు. అలా నీకు చెప్పట్లేదు. నువ్వు నేను పాడలేకపోయానే అని బాధపడితే నాకు సంతోషం. నువ్వు పాడలేకపోతున్నానే అని బాధపడితే నాకు సంతోషమే. కానీ నేనేదో చెప్తున్నాను నువ్వు బాధపడితే నాకు సంతోషం కాదు. నేను దుఃఖపడతాను. నీకు ఏమీ చెప్పను నేను, బాగుందమ్మా చక్కగా ఉందని. మరి ఎలా మీకు తెలియజెప్పేది? అందుకని నీ వేదన, అయ్యో నేను కరెక్ట్గా పాడలేకపోతున్నాను అనుకుంటే అది నీకు చాలా మంచిది. శ్రీరామ రక్ష. ఆ భయం ఉన్నంత వరకు నువ్వు చక్కగా ప్రాక్టీస్ చేసి పాడొచ్చు. వాయిస్ బాగుందమ్మా నీకు. వాయిస్ నీ ప్రాక్టీస్ చేస్తే చక్కగా వస్తావు. నీకే కదా, అందరికీ చెప్తున్నాం కదా, అందరికీ పర్ఫెక్ట్, అందరికీ చెప్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే ఓకే. సత్యం గారి పాటలు ఎలా పాడిందో ఎల్లారీశ్వరి, ఎన్ని పడేసుకో అద్భుతాలు చేసేసింది. సత్యం గారి సినిమాలో ఈశ్వరి పాట లేకపోతే చూస్తే మజా గుటకేస్తే నిషా, చూస్తే మజా గుటకేస్తే నిషా, కలిపి కొట్టు మునగడా, తీసుకో 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 కోకా-కోలా, తీసుకో కొబ్బరి నీళ్ళు, వేసుకో గొంతుకు చాలు. తెలుగులో కవిత్వం కూడా చెప్పేస్తుంది ఈశ్వరి. తమిళ మాతృభాష ఉండి పట్టుదల. అందుకనే అన్నది, ఏనాడైనా ఈశ్వరి తెలుగు ఉచ్చారణ బాగలేదని ఎవరైనా చెప్పగలరా? ఇంపాసిబుల్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ విశాఖపట్నం గణేష్ వస్తున్నారు, మీ ముందరికి ఆహ్వానిద్దాం. పోలీసు వెంకట స్వామి నీకు పూజారయ్యాడు, ప్రేమ పూజారయ్యాడు. పోలీసు వెంకట స్వామి నీకు పూజారయ్యాడు, ప్రేమ పూజారయ్యాడు. పచ్చీసు వయసేనాడో నీకు బక్షిసిచ్చాడు, నిన్నే గస్తీ కాశాడు. డ్యూటీలో ఉండి బ్యూటీ చూసి సెల్యూట్ చేశాడు, మఫ్టీలో వచ్చి మనస్సులోనే లాకప్ చేశాడు. మన కేసు ఈరోజు నువ్వు ఫైసల్ చెయ్యాలి. పోలీసు వెంకట స్వామి నీకు పూజారయ్యాడు, ప్రేమ పూజారయ్యాడు. లవ్ చేసేందుకు లైసెన్స్ ఉంది, నేను సింగిలుగానే. నువ్వు సిగ్నల్ ఇస్తే లగ్నం పెడతా, ఆపై డబుల్స్ గాడి. బ్రేకు వద్దని లైటు వద్దని రూల్స్ నేనే మార్చేయన్నా. పోలీసు వెంకట స్వామి నీకు పూజారయ్యాడు, ప్రేమ పూజారయ్యాడు. ఈ పాట ఒరిజినల్ ఎవరు పాడారు? నేనే. మీరా? ఇది బాగుంది మ్యూజిక్. కోదండపాణి గారు అలాదిగా చెప్తారు. ఒక్కొక్క నవ్వు నవ్వుతే అందులో స్వరం ఉంది అంటారు, ఈశ్వరి నవ్వులో అని. అట్లాగా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఆ గుర్తుకొస్తుంది. బాగుంది బాబు. మీకున్న స్టైల్లో కరెక్ట్గా పాడారు. లక్కీగా ఒక సింపుల్ సాంగ్ ఇది, బట్ ఈ సాంగ్లో కూడా విశేషం ఉంది కదా, విషయాలు ఉన్నాయి. అవన్నీ ఆ చిన్న చిన్న చెడుకులన్నీ కూడా కొంచెం కరెక్ట్గా వస్తే బెటర్గా ఉంటుంది. వెల్ డన్. గాడ్ బ్లెస్. వాయిస్ ఆఫ్ కడప సబీహా దమ్మా. కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని. కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని.
ఇటువంటి పాటలు ఇప్పుడు పాడితే ఒక్కొక్క ముక్కలుగా చేసేస్తారు. కానీ పాటలంతా ఒక్కొక్క లైను ఒక దమ్ముల పాడాలి. అదంతా నీకు అక్కడక్కడ దమ్ము లేదు. దమ్ము నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వాయిస్ బాగుంది కానీ శృతి అక్కడక్కడ పోతుంది. నాట్ బ్యాడ్. ఏం చెప్పమంటావు నన్ను? మా అక్క చెప్పేసింది కదా, సూక్ష్మంగా కరెక్ట్గా నేనేం చెప్పాలనుకున్నాను అన్నీ చెప్పింది. మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని ఆపుతున్నప్పుడు ఆ సా క్లీన్గా షడ్జమంలో శృతిలో ఉండాలి. కళ్యాణిని కళ్యాణిని ఆ సంగతి ఎప్పుడూ కరెక్ట్గా రావడం. కళ్యాణిని పోహళింపంతా సుశీల్ గారు పాడింది బాగా వినాలి 2-3 సార్లు. తర్వాత చందమామ కాదమ్మా, और उर्दू में तो कह सकते हैं आप, हिंदी में చందమామ చందమామ దూర్ సే అని అనొచ్చు, తెలుగులో చందమామ సా. నేను మాస్టర్ వేణుగారి దగ్గరికి అవకాశాలకు ప్రతి శనివారం ఆదివారం వెళ్ళేవాడిని. నేను గత ఎపిసోడ్లో చెప్పాను, ఆయన నౌషాద్ గారి ప్రియ శిష్యులని. ఒక పాట రఫీ గారు పాడింది, నౌషాద్ గారిది వేసాను రేడియోగ్రామ్లో. ఈ పాట నేర్చుకుని నువ్వు ఎప్పుడు కరెక్ట్గా పాడతావో అప్పుడు నీకు నేను సినిమాలో అవకాశం ఇస్తా అన్నారు. నాకు అవకాశం, నేను ఎప్పుడు పాడనే లేకపోయాను ఆ పాటను కరెక్ట్గా. 40 ఏళ్ల తర్వాత రఫీ గారికి కొచ్చిన్లో ఒక వర్ధంతి జరుగుతుంటే నన్ను గెస్ట్గా పిలిచారు. కసిగా ఆ పాట నేర్చుకొని ఆ రోజు స్టేజ్లో పాడాను. కల్ రాత్ జిందగీ సే, ఈ ట్రావెల్లో చౌక కాలంలో పాడుతున్నప్పుడు శృతి ఎంత ముఖ్యమో అప్పుడు అర్థమైంది నాకు. కల్ రాత్ జిందగీ సే ములాకాత్ కాత్ హో గయి. ఎంత కష్టం అండి ఈ పాట పాడడం. వినగానే కల్ రాత్ జిందగీ పే ములాకాత్ హో గయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ చౌక కాలంలో పాడి శృతి శుభ్రంగా వాళ్ళన్న సంగతులన్నీ, అంత వ్యవహారం ఉంది సినిమా పాటలు. ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ ది స్టెప్పింగ్ స్టోన్స్. ఇక్కడి నుంచి కసి పుట్టాలి, ఆ శ్రమ రావాలి, దీక్ష రావాలి. ఈ పాటలన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, విశ్వనాథన్ గారి ఈ రౌండ్లో ఉన్న అన్ని పాటలు అందరూ ప్రాక్టీస్ చేయండి రేపటి నుంచి. యూ జస్ట్ గో ఆన్ ప్రాక్టీసింగ్ దెమ్. మీకు ఆ తేడా ఏంటి, వాయిస్ కల్చర్ ఎలా పెరుగుతుంది, సంగతుల మీద దీక్ష ఎలా వస్తుంది, శృతి ఎలా ఉంటుంది, అన్నీ తెలిసి వస్తాయి. వాయిస్ ఆఫ్ అనంతపురం రాజేష్ మీ ముందరికి వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై, ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై, కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం. వాణి అయి నాకు బాణి అయి ఏదయ నా హృది మీటెనో, వాణి అయి నాకు బాణి అయి ఏదయ నా హృది మీటెనో, ఆ మూర్తికి శ్రీమూర్తికి అభినందనం అభినందనం అభినందనం. వసంతకాల కోకిలమ్మ జన్మాంతరాల రుణమా, నీ రుణమే రీతి చెల్లింతునమ్మా,
నా జీవితమే ఇక నీ పదపీఠం, నీ దీవెనలే నాకు మహాప్రసాదం. నేడే నా స్వర యజ్ఞం, నేడే ఆ శుభ లగ్నం. తొలినే చేసిన భాగ్యం, మదిలో మెదిలే రాగం. ఇక నా బ్రతుకే ధన్యం. ఎవ్వరో పాడారు భూపాల రాగం, సుప్రభాతమై కనుగొంటిని ఆ దేవిని. అభినందనం అభినందనం అభినందనం. బాగా పాడావు బాబు. ఇది ఒరిజినల్ వచ్చి ఎంఎస్ విశ్వనాథం గారు పాడారు, మలయాళంలో ఆయన పాడారు. ఇప్పుడు ఇందులో మా బాలుగారు పాడారని అనుకుంటున్నాను. ఏంటంటే ఇంత సంగతి ఉంది, ఆయన అంత సంగతి వేయరు, వేసినా అక్కడ చివరికి ఊపిరి ఆగిపోతుంది. మన బాలుగారు బాగా ప్రాక్టీస్ చేసి ఆ చివరి దాకా ఎండింగ్ దాకా ఒక్కొక్క బుక్కలు ల్యాండప్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు పాడారు కరెక్టు, కానీ అక్కడక్కడ 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 చుక్క 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 అదంతా క్లియర్గా నేర్చుకోవాలి. యువర్ ఆల్మోస్ట్ దేర్. ఈ పాట మీరు ఒరిజినల్లో వింటే ఆ చివర లైన్ వచ్చేసరికి నా గాత్రం గాద్గద్యం అయిపోతుంది. నాకు ఇప్పుడు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చే కారణం ఏంటంటే, ఎంత పుణ్యం చేస్తుంటే ఇలాంటి పాటలు దొరుకుతాయండి ఒక సింగర్కి. ఎంత పుణ్యం చేసి ఉండాలి నిజంగా. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను నేను. ఒక మూగ పిల్ల, చెవిటి పిల్ల, తను ఒక గొప్ప సింగర్ కావడానికి కారణం అవుతుంది. ఆ అమ్మాయి కోసం అతను ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజ్లో పాడే పాట. ఐ లిటరల్లీ క్రైడ్. ఇప్పుడు నాకు ఏడుపు ఎందుకు వచ్చిందంటే కృతజ్ఞతతో ఏడుపు వచ్చింది. ఇట్లాంటి పాటలు నాకు ఇవ్వవలసినటువంటి ఒక సందర్భాన్ని సృష్టించిన భగవంతుడికి, ఈ పాట కారణకర్తలైనటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా నా తండ్రితో సమానమైన విశ్వనాథన్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఆయన వయసులో పెద్దవాళ్ళు కాబట్టి అక్కయ్య అన్నట్టు ఎండు స్వరాలు వచ్చారు, కానీ కొంచెం ఊపిరి తీసుకోలేకపోయారు. అవన్నీ నా చేతి పాడించారు కరెక్ట్గా. ఎవరో పాడారు భూపాల రాగం, సుప్రభాతమై కనుగొంటిని. ఆ సంగతి కరెక్ట్గా అంటున్నారు, కొంచెం దురితంగా వెళ్తున్నారు. దెర్ ఇస్ అ బ్యాలెన్స్. కనుగొంటిని ఆ దేవిని, అభినందనం అభినందనం అభినందనం. వాణియై నాకు బాణియై ఏదయ నా హృది మీటెనో ఆ మూర్తికి. ఎక్కడి నుంచి రావాలి ఆ మాట? ఈ వాణి అయి నాకు బాణి అయి ఏ దయ నా హృది మీటెనో ఆ మూర్తికి, స్త్రీమూర్తికి అభినందనం అభినందనం. కళ్ళలో నీళ్ళు వచ్చేయాలి వినేవాళ్ళకి కూడా. అది గుండెలో అక్కడ తాకుతుంది ఆ పాట. నీకు నేను కృతజ్ఞుణ్ణమ్మా అని చెప్తున్నాడు తను స్టేజ్లో. చిన్న చిన్నవే కానీ చాలా బాగా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవన్నీ చిన్న చిన్న కరెక్షన్స్. వసంతకాల కోకిలమ్మ జన్మాంతరా, అది మోడ్యులేట్ చేయాలి. జన్మాంతరాల రుణమా, నీ రుణం ఏ రీతి చెల్లితునమ్మా. నా జీవితమే ఇక నీ పదపీఠ, అవన్నీ బాగున్నాయి. తొలినే చేసిన భాగ్యం, మదిలో మెదిలే, నేనది డైనమిక్స్. మదిలో మెదిలే రాగం, ఇక నా
అక్కడ కావాలి కాదు. ఇక నా బ్రతుకే ధన్యం. ఎవరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై కనుగోటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం. చాలా బాగా పాడారు. మీకున్న పరిధిలో చక్కగా మంచి వాయిస్. ఆ సంగతులు ఏమిటని మీకు తెలుసు, అది నాకు కావాల్సింది. కొంతమంది తెలియకుండా పాడేస్తారు సంగతి. ఆ సంగతి ఏమిటో మీకు తెలుసు. దాన్ని ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి బిందు మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దాం. ఏమనుకొని రమ్మన్నావోయి సంబరమెందుకు కోరితివో ఏమనుకొని రమ్మన్నావోయి సంబరమెందుకు కోరితివో మునుపటి రోజులు తలచితివో ఈ మోమును కనగా నెల్చితివో మునుపటి రోజులు తలచితివో ఈ మోమును కనగా నెల్చితివో మోమును కనగా నెల్చితివో ఏమనుకొని రమ్మన్నావోయి సంబరమెందుకు కోరితివో కమ్మని కలలే కలచితివో తుది ఘడియగ తలచి కలగితివో కమ్మని కలలే కలచితివో తుది ఘడియగ తలచి కలగితివో విడదీయాలని వేచి ఉన్న నా నొసటి వ్రాతను ఎరిగితివో నొసటి వ్రాతను ఎరిగితివో ఏమనుకొని రమ్మన్నావోయి సంబరమెందుకు కోరితివో మునుపటి రోజులు తలచితివో ఈ మోమును కనగా నెల్చితివో మోమును కనగా నెల్చితివో ఏమనుకొని రమ్మన్నావోయి సంబరమెందుకు కోరితివో. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా వింటే ఇంకా బాగా పాడతావు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒరిజినల్ ఎలాగా ఉంది? ఫస్ట్ సాకి ఎలా పాడుతున్నావు, పాడు ఒకసారి. ఏమనుకొని రమ్మన్నావోయి ఆ ఓయి కలిపి అలాగే ఉందా? అలా గనక ఉండి ఉంటే అది తప్పు. యాక్చువల్లీ ఎవరు చేసినా తప్పే. ఏమనుకొని రమ్మన్నావోయి సంబరమెందుకు కోరితివో ఏమనుకొని రమ్మన్నావో రమ్మన్నావో ఈ సంబరమెందుకు కోరితివో. మైక్లో చెప్పు. ఇది ఎవరు తప్పు అనకూడదు. ఎవరిదో ఒకటి తప్పు జరిగింది, అది మాత్రం షూర్. ఏంటంటే విశ్వనాథం గారికి తెలుగు తెలీదు. ఈ పాట ఎవరు రాశారు? అదే ఆత్రేయ గారు అక్కడ ఉంటారు. ఆత్రేయ గారు ఉంటే ఇది జరిగి ఉండదు. ఉండేది కాదు. ఏంటంటే నేను మనసిది నీ కోసం
మనుగడ నీ కోసం మమతావేశం మాదని నది మాయని మధుపాత మనసిదిని ఈ కంకణ రాగం నీ మది అనురాగం మన ఈ వైభోగం రా అని చెప్పకూడదంటే అలాగే చెప్తానని చెప్పేవారు విశ్వనాథ్ గారు. రాదని గురు ఆవేశం, రాదని గురు రాకూడదు. మనకిది వైభోగం రాదని. మేము ఒక రోజున ఈ పాట ఇక్కడ పాడుతున్న అమ్మాయి పాడుతుంటే అది ఏమిటనే వర్డ్ తెలుసుకోవడం కోసమని, అది క్యాసెట్లో అర్థం కాలేదు. ఎంతమందిని అడిగామో చెప్పడానికి లేదు. ఆఖరణ రాదని అని అర్థం చేసుకొని చేయించాము. రాకూడదు ఎంత చెప్పిన నీకేం తెలుసు, ఊరుకో ఉండు. మొదట ఆ పాట నేను పాడలేదు, బెంగళూరు లత అని ఒక అమ్మాయి పాడింది. తర్వాత సరిగా లేదని నన్ను పిలిచి ఆ పాట పాడిపించారు. అప్పుడు కలిసి జేవి రాఘవల్ గారు ఎంత చెప్పినా, ఆత్రేయ గారు ఎన్నో చెప్పేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. విశ్వనాథ్ గారు అది అలాగే పాడతా, నాకు ట్యూన్లో అలాగే ఉంది. అంటే ఆయనకి ఆ ట్యూన్కి సరిగ్గా రాయలేదన్న కోపం, నేను ఇలాగే దానికి సరిగ్గా మాట ఇస్తారా లేకపోతే నేను ఇలాగే పాడతానని. కానీ ఇక్కడ సాకిలో అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. సుశీల గారు కనీసం నీలాగా చెప్పే ధైర్యం లేదు ఆవిడ. విశ్వనాథన్ గారి దగ్గర చాలా గువ్వ పిల్లలాగా కూర్చుని పోతారు ఆవిడ. నాకేమో తెలుగు తెలీదు, రాదని అంటే నాకేమో కష్టంగా ఉంది, ఆ చేరి పాడకూడదు అంటున్నా. అవునవును, ఇక్కడ ఎవరు చేసినా తప్పేనమ్మా. ఈ పాట చేసిన తర్వాత బిఆర్ పంతులు గారు కర్ణ అని ఒక సినిమా తీశారు. దాంట్లో ఈ రాగంలో ఒక అద్భుతమైన పాటను బహుశా నాకు ఇలా కావాలని అడిగి చేయించుకుని ఉంటారు ఆయన. ఆ పాట ఎన్టీ రామారావు గారి మీద. కర్ణుడు యుద్ధంలో హతాశుడై పడిపోయి ఉంటాడు, అంబులు బాణాలన్నీ తగిలయ్యే చక్రం దగ్గర పడిపోయి ఉంటే కృష్ణుడు బ్రాహ్మణ వేషం వేసుకొని కవచకుండలాలు అడగడానికి వచ్చేప్పుడు ఒక పాట సీర్కాడి గోవిందరాజన్ గారు పాడారు. ఈ రాగంలో ఈ రోజుకు స్టేజ్లో పాడని వాళ్ళు లేరు. ఆ పాట உள்ளத்தில் நல்ல உள்ளம் உறங்காதென்பது பல்லவன் வகுத்ததடா கர்ணா తారరితనానేననా. ఆహిర్భైనం రాగం ఒకటి ఉంది, చక్రవాకం అని నాకు ఈ పాటల ద్వారానే తెలిసింది. 4 మాణిక్యాలు లాంటి చక్రవాకం పాటలు ఉన్నాయి. నాకు బుద్ధి తెలిసి విన్నది. పూచో నా కైసే మన రైన బితాయే మన్నాడే గారు పాడినటువంటిది, అశోక్ కుమార్ గారికి ఎస్డి బర్మన్ చేసింది. ఇప్పుడు నువ్వు పాడిన పాట ఒకటి, కర్ణలో పాడిన పాట ఒకటి, భగవంతుడి దేవల్ల రాజనాగేంద్ర గారు కన్నడంలో నాకు ఇచ్చిన పాట ఒకటి. పవడిసు పరమాత్మ శ్రీ వెంకటేశ మనವೆಂಬ ಮಲ್ಲಿಗೆಯ ಹೂವ ಹಾಸಿಗೆ ಮೇಲೆ ಪವಡಿಸು ಪರಮಾತ್ಮ ಶ್ರೀ వెంకటేశ సప్తగిరివాస. విశ్వనాథన్ గారి దగ్గర అరేంజ్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు వయలిన్ సెక్షన్లో, హెన్రీ డేనియల్ అండ్ జోసెఫ్ కృష్ణ అని ఉండేవాడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వయలిన్ సెక్షన్. తర్వాత ఇంతకుముందు చెప్పాను రాజుగారి గురించి. నంజుండయ్య గారు ఫ్లూట్ ప్లేయర్, పర్మనెంట్గా ఆయనే. ఈ సితారు వాయించిన ఆయన పేరు జోనస్ సెయిట్ గారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గిటారిస్ట్, సీనియర్ మోస్ట్ మ్యాన్ ఫిలిప్స్ గారు గిటార్ వాయించింది దీంట్లో. ఐ కెన్ ఇమాజిన్ దెమ్ ఆర్ ప్లేయింగ్. శారదా స్టూడియోలో కూర్చొని ఈ పాటకు రికార్డ్ చేయడం అనేది నేను ఊహించగలను. ఎందుకంటే వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు నేను పాడాను, వాళ్ళతో కలిసి పనిచేశాను. అదొక గొప్ప సభ విశ్వనాథన్ గారిది. విశ్వనాథన్ గారు రికార్డింగ్ జరుగుతోందంటే మధురై నుంచి, కోయంబత్తూరు నుంచి, తిరుచినాపల్లి నుంచి, తిరునెల్వేలి నుంచి, తిరువెండ్ర నుంచి చూడడం కోసం అని బస్సులు వేసుకొని రికార్డింగ్ థియేటర్లకు వచ్చేవారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోయేది మాకు. ఎయిర్ కండిషన్ థియేటర్లు కాదు, తలుపులు మూయడానికి లేదు, లోపల ఇంతమంది పట్టరు. ఆయన కంపోజ్ చేస్తున్న ఆ రాజ్యాంగాన్ని, ఆ సభను చూడడానికి కళ్ళు చాలవన్నట్టుగా ఇలా చూస్తూ కళ్ళనీళ్ళు కారుస్తూ పాటలు విని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. దట్స్ మ్యూజిక్, దట్ ఈస్ కంపోజిషన్. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం సాగర్ మన ముందరికి వస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు.
కుర్రాడనుకొని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు కుర్రాడనుకొని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది కన్నె మనసే చీకటి చేయకు కన్నె మనసే చీకటి చేయకు కుర్రాడనుకొని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు. సాగర్ చాలా ధైర్యంగా తీసుకున్నావు ఈ పాట. ఎంత కష్టం తెలుసా? ఒక్కొక్క లైన్ కాదు ఇది, ఒక్కొక్క వర్డ్స్కు ఉంది ప్రాణం, ట్యూన్ అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు చాలా ధైర్యంగా తీసుకున్నావు కదా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ ఏం చెప్పాలి, నేను పాడే ఆయన ఇక్కడే ఉన్నాడు, అతను చెప్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథం ఆయన ఎలాగ చేశారో, కానీ దానికన్నా మా తమ్ముడు బాలు బెస్ట్ ఆఫ్ సింగింగ్. ఈ సినిమాని 2 భాషల్లో తీశారు, తమిళంలో తీశారు, తెలుగులో తీశారు. తమిళంలో అయితే ఇంకా చెప్పడానికి వీలైనంత హిట్. కమల్ హాసన్ యాక్ట్ చేశాడు తమిళంలో. కంబన్ ఏమాందాన్ இளம் கண்ணியரை ஒரு மலரென்றானே கற்பனை செய்தானே కంబన్ ఏమాందాన్. ఇది ఒరిజినల్ సాంగ్. ఎందుకు అదే చేయాలని మళ్ళీ కొత్తగా చేశారు. అంతకంటే అద్భుతమైన పాట చేశారు గురుగారు. కుర్రాడను కొన్ని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఎలా పాడుతున్నావు? వెర్రిదానికే పిలుపు. ఇప్పుడు పర్ఫెక్ట్. ఫస్ట్ పాడుతున్నప్పుడు అలా రాలేదు. వెర్రిదానికే పిలుపు. ఇప్పుడు కరెక్ట్గా అన్నావు. మల్లెలు విరిసే మధువులు కురిసే ఎలా అంటున్నావు? మధువులు కురిసే. నీకు తెలుసు, కరెక్ట్ నోట్స్ తెలుసు. ఇప్పుడు అడిగినప్పుడు కరెక్ట్గా పాడుతున్నావు. ఫ్లోలో వస్తున్నప్పుడు తప్పులు వస్తున్నాయి. మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు. అక్కడ మా గురుగారు, నా దైవం, నా ప్రాణం అయినటువంటి రఫీ గారిని నేను ఆరాధిస్తూ పెట్టాను అక్కడ. లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపమోది దీపమంటి రూపమోది కన్నె మనసే. అది కరెక్ట్గా అన్నావు. నా ఫస్ట్ క్లాస్గా అన్నావు. చీకటి చేయకు కన్నె మనసే కన్నె మనసే చీకటి చేయకు. జర్నీ తీసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్. బట్ డీటెయిల్స్గా తీసుకుంటే మాత్రం అక్కడక్కడ సంగతులన్నీ కూడా కొంచెం
చిందరవందరగా ఉన్నాయి. దాన్ని ఒక మాలగా కట్టి చక్కగా తీసుకురావాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయవలసిన పాటలు ఇవన్నీ. ప్రాక్టీస్ చేసి మీరు కచేరీలో పాడండి. గాడ్ బ్లెస్ యూ. మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేయడానికి నేను మక్కువ పడుతున్నాను. మానసిక వికలాంగుల తల్లిదండ్రులైన కొంతమంది ఏజీ ఆఫీస్ ఉద్యోగులు కలిసి 1994లో హైదరాబాదులో స్థాపించిన మానసిక వికలాంగుల వృత్తి శిక్షణా సంస్థ లేఖా దీప్ గత 16 సంవత్సరాలుగా సుమారు 100 మందికి పైగా మానసిక వికలాంగులకు కొన్ని ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తూ ఆ ఉత్పత్తుల ద్వారా వచ్చిన లాభాన్ని వారికే నెలవారీగా గౌరవ వేతనంగా అందిస్తూ వారి శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తూ సమాజంలో గర్వంగా జీవించే హక్కు వారికి ఉందని నిరూపిస్తోన్న సంస్థ లేఖాదీప్. ఇలాంటి మానసిక వికలాంగులు మన రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఉన్నారు. పట్టణాలలో ఉన్నవారికి కొంత ఆదరణ లభిస్తోంది, కానీ గ్రామాలలో మారుమూల పల్లెల్లో ఉన్నవారికి ఆదరణ కరువై వారు చాలా అవస్థలు పడుతున్నారు. వారికి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి ఆదరించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపమని నేను వేడుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి లేఖాదీప్ సంస్థ నుండి పిల్లలు పెద్దలు ఇచ్చేశారు. వారికి నా నమస్కారాలు, శుభాకాంక్షలు మా అందరి తరఫున. కోశాధికారి శ్రీమతి జి శేషగిరి గారు, నమస్కారం అమ్మ, చాలా గొప్ప పని చేస్తున్నారు. మ్యూజిక్ టీచర్ విజయలక్ష్మి శర్మ గారు, ఆవిడ ప్రఖ్యాత నేపథ్య గాయని, గతంలో నేను చేసిన కొన్ని కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా విచ్చేశారు. ఆవిడతో కలిసి నేను ఎన్నో పాటలు పాడాను. తెలుగులో ఎక్కువ పాటలు పాడారు ఆవిడ ప్లేబ్యాక్ సింగర్గా. ఇవాళ ఆవిడ జీవితాన్నంతా కూడా వీళ్లకు వెచ్చించి చక్కగా సంగీతం నేర్పిస్తున్నారు. వారు చేస్తున్న ఈ సామాజిక సేవకు మనస్ఫూర్తిగా మనం అందరం అభినందిద్దాం ఒకసారి మన హర్షధ్వానాలతోటి.